రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ఏడాది తర్వాత పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో స్వయంగా కలవాలని అనుకుంటున్నారట జనసేనాని పవన్ కళ్యాణ్. పార్టీని ముందుకు నడిపించేందుకు, పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ విశాఖ సాగర తీరంలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల చివరి 3 రోజులు విశాఖలో జనసేన జెండాలు రెపరెపలాడబోతున్నాయి. సేనా పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న భారీ ఈవెంట్ కి నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్న అంశాలపై ఐన్యూస్ విశాఖ ప్రతినిధి రాజ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇప్పుడు కార్యకర్తల సమన్వయం మీద, పార్టీ పటిష్టత మీద దృష్టి పెట్టింది. ఈ నెల 28, 29, 30 3 రోజుల పాటు విశాఖపట్నం వేదికగా భారీ బహిరంగ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతుంది. ఈ నేపథ్యంలోనే సేనతో సేనాని పేరుతో విశాఖపట్నంలో 3 రోజుల కార్యక్రమం నిర్వహించేందుకు ఆ సేనాధిపతి పవన్ కళ్యాణ్ కూడా ఒక పథక రచన కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భాగస్వామ్యం అవుతున్నారు. కార్యక్రమం విజయవంతానికి తమ వంతు కృషిగా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా 30వ తారీఖున నిర్వహించేటువంటి ఇందిరాగాంధీ ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ కూడా జరగబోతుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ కార్యకర్తల అభిప్రాయాలతో పాటు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకంగా తెలంగాణ నుంచి కూడా కార్యకర్తలు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఏదైతే సేనతో సేనాని కార్యక్రమం ఉందో, అంటే గత 5 నెలల క్రితం పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో నిర్వహించిన తర్వాత తిరిగి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వేదికగా మరో భారీ బహిరంగ సభ అయితే జరగబోతుంది. దీంతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో ఒక బాధ్యతగా ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఏడాది పరిపాలన, సంక్షేమం ప్రజలకు ఏ విధంగా అందుతుంది అనే దాని మీద కూడా సేనని సమాయత్తం చేసే కార్యక్రమం కూడా ఇందులో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కూడా ఆ పార్టీ PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో రాబోయే 3 రోజులు నిర్వహించేటువంటి విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్నటువంటి సమావేశాలు కావచ్చు, కార్యకర్తల మనోభావాలు తీసుకునేటువంటి కార్యక్రమాలు, వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ ఒక పూర్తి పండుగ వాతావరణాన్ని అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ముందుగా ఏదైతే 27వ తారీఖున వినాయక చవితి, 28, 29, 30 జనసేన పండుగ అంటూ కూడా ఇప్పటికే ఇక్కడ స్థానికంగా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా 12 కమిటీలను ఏర్పాటు చేసి ఆహ్వాన కమిటీ, నిర్వహణ కమిటీ, సభా నిర్వహణ కమిటీ, భోజన కమిటీ, ఈ విధంగా మొత్తం 12 కమిటీలు కూడా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూపకల్పన కూడా చేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో వీర మహిళలతో పాటు కార్యకర్తలు భాగస్వామ్యం చేయడంతో పాటు ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఈ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు సేనాధిపతి తీసుకున్నట్టు ఈ సమావేశం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం పూర్తి స్థాయి సమయం కేటాయించలేదు అని చెప్పి వినిపిస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టేందుకు, వాటిని రూపుమాపేందుకు జనసేన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రనే ఎందుకు దృష్టిలో పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, ఎక్కువగా ఈ ప్రాంతంలో జనసేనానికి సైన్యంతో పాటు ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్ 2024 జనరల్ ఎలక్షన్లో కూడా ఎక్కువ స్థాయి సీట్లు అయితే ఈ ఉత్తరాంధ్రలో గెలుచుకోవడం జరిగింది. అటు యలమంచల దగ్గర నుంచి పాలకొండ వరకు కూడా ఉన్నటువంటి అట్లా 5 ఎమ్మెల్యే స్థానాలను అయితే విశాఖపట్నం ఉత్తరాంధ్రలో గెలుచుకున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల్ని, కార్యకర్తల్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి. వాళ్ళందరూ కూడా ఒకే వేదికగా ముందుకు వెళ్ళాలి. రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టం కావాలంటే పూర్తి స్థాయిలో కార్యకర్తల సహకారం అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులు ఏమంటారో, అదేవిధంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం.
రైట్, ఇక విశాఖపట్నంలో చారిత్రాత్మకమైనటువంటి సమావేశం జరగబోతుంది. సేనతో సేనాని పేరుతో ఈ నెల 28, 29, 30 3 రోజుల పాటు ఒక పండగ వాతావరణంలో సమావేశం నిర్వహించడానికైతే కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా సమాయత్తమయ్యారు. మరి ఈ సమావేశం ఎలా జరగబోతుంది, ఈ 3 రోజులు కూడా నిర్వహించే కార్యక్రమాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిలమర్ల ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఉన్నారు. మేడం గారు నమస్కారం. ముందుగా మీకు 3 రోజులు జనసేన పండగకి స్వాగతం పలుకుతున్నాం. అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సుపరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో రావాలి అని కంకణం కట్టుకొని కూటమి ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమంతో కూడిన అభివృద్ధికి ఈరోజు అడుగులు వేయడం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఇప్పుడు సేనతో సేనాని అనే కార్యక్రమంతో జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు అందరితో కూడా ఆయన కలవాలని నిశ్చయించుకున్నారు. 100% స్ట్రైక్ రైట్తో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆవిర్భావ సభని చాలా ఘనంగా చేసుకున్నాం. దాని తర్వాత ఈ కార్యక్రమానికి 27వ తారీఖునే వినాయక చవితితో పాటు మాకు పండగ రాబోతున్నది. పవన్ కళ్యాణ్ గారు 27 సాయంత్రం విశాఖపట్నానికి వస్తున్నారు. 28 పొద్దున్న లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, ఎమ్మెల్సీలతోని ఉంటుంది. దాని తర్వాత ఆ మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో ఒక 300 మందితో ప్రత్యేకంగా నాయకులతో, కార్యకర్తలతో ఆయన కలవడం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో 2014 నుంచి, అలాగే వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరితో కలిపి మరొక మీటింగు సుమారు 500 మందితో 29 పొద్దున్న జరుగుతుంది. అలాగే ఆ మీటింగ్లో ఇంటలెక్చువల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వివిధ రంగాల నుంచి వ్యాపారస్తులు, అలాగే ఐటీ నిపుణులు అందరూ కూడా సూచనలు ఇవ్వడానికి ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో 28, 29 కార్యక్రమాలన్నీ కూడా YMCAలో జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. లంచ్, డిన్నర్ అన్నీ అరేంజ్ చేసి ఒక కాంక్లేవ్లా అరేంజ్ చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. 30వ తారీఖున ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 1 గంట నుంచి 8 గంటల దాకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, అలాగే పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే విధంగా, ఎక్కువ స్పీకర్లు మాట్లాడే విధంగా కూడా కార్యక్రమం జరుగుతుంది. సుమారు 6 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు మా పార్టీ PAC చైర్మన్ మనోహర్ గారు ఇందాళ్ళ ప్రెస్ మీట్లో కూడా వివరించడం జరిగింది. నన్ను 12 కమిటీలు వేసామని చెప్పి ప్రోగ్రామ్ నిర్వహణ కోసం. ఏంటంటే కమిటీలు, అందులో ఎవరెవరు ప్రధానంగా ఉన్నారు? 12 కమిటీలు కూడా మీకు తెలిసినవే. మేము ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ఎలక్షన్ల ముందర, ఎలక్షన్ల తర్వాత కూడా ప్రత్యేక కమిటీలతో ముందుకు వస్తాం. 12 మంది ఎమ్మెల్యేలతో ఈసారి కమిటీలు వేయడం జరిగింది. పబ్లిసిటీ కమిటీ, అలాగే గ్రౌండ్ ప్రిపరేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ, వీర మహిళా విభాగానికి కూడా కమిటీ వేసి ఆ కమిటీ నాకు, పాలవలసి యశస్విని గారికి, అలాగే ఉషా కిరణ్ గారికి ఈరోజు అప్పచెప్పడం జరిగింది. సో ఆ కమిటీ వివరాలన్నీ కూడా పొందుపరిచారు. ఆ కమిటీల్లో ఇప్పుడు సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ సబ్ కమిటీలు కూడా ఈరోజు సాయంత్రానికి కూడా పబ్లిష్ అవుతాయి. మేమందరం కూడా ఎప్పుడూ కూడా నిబద్ధతతో పనిచేస్తాం. ఎంతమంది వస్తారన్నది మేము గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. ఈరోజు పార్టీతో పాటు పరిపాలనలో కూడా ఆయన పాల్గొంటున్న విధానం, ప్రజలకు మంచి చేయడానికి ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఈరోజు రాష్ట్రం అంతటా కూడా హర్షిస్తున్నారు. రాష్ట్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు మంచి సుపరిపాలన అందించే దిశగా ఆయన వంతు కృషి చేస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం ఈరోజు. కాబట్టి ఎంతమంది వస్తారన్నది తెలియదు, కానీ మేము ప్రత్యేకంగా 14,200 మంది వాలంటీర్లు పార్టీ కోసం కష్టపడ్డారు. వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించుకుంటున్నాం. వాళ్లే కాకుండా నేను ఇందాక చెప్పాను, వివిధ క్యాడర్లో పోటీ చేసిన వాళ్ళని కూడా ఈరోజు ఆహ్వానించుకుంటున్నాం. మిగిలిందంతా కూడా ఆయనతో అభిమానంతో వచ్చే వాళ్ళని మనం లెక్క కట్టలేం. కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ అయిన బందోబస్తు చేయమని ఈరోజు పోలీసు యంత్రాంగాన్ని, అలాగే జీవీఎంసీని కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి.
అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో మహిళలకు ప్రత్యేకంగా అంటే ఒక సమావేశం ఏర్పాటు చేశారా? వేరే మహిళలకు అందరితో కూడా మాట్లాడే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అది ఏర్పాటు చేయలేదండి. దాన్ని అయితే మటుకు మనం ప్రత్యేకంగా ఈరోజు పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. అది కూడా ఖచ్చితంగా ఆయన ఇస్తారని, ఎందుకంటే జనసేన పార్టీలో వీర మహిళ చాలా గౌరవప్రదంగా ఉంటుంది, చాలా భద్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఫైర్ కూడా అక్కడే ఉంటుంది. మీరు చెప్పింది చాలా కరెక్ట్. అందరం కూడా చాలా కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు మహిళలు నామమాత్రంగానే పాలిటిక్స్లోకి వచ్చేవారు, ఫ్రంట్ అంతా కూడా వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జనసేనలో వీర మహిళ ఖచ్చితంగా ముందుకొచ్చి మాట్లాడి తనదైన మార్కుని చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు ప్రాంగణంలో కూడా ఆ రోజు 30 నుంచి జరిగే మీటింగ్లో కూడా మాకు ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేశారు. సుమారు 1400 మందితో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేక భద్రత అలాగే ప్రత్యేకమైన ఎంట్రన్స్ కూడా క్రియేట్ చేయడానికి ఈరోజు పోలీసు యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. ఎప్పుడూ కూడా మహిళలు భద్రతగా వచ్చి మీటింగ్లో పాల్గొనేది మా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మీటింగ్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన టైంను బట్టి ఆ మీటింగ్ కూడా మాకు వస్తుందని మేము చిత్రాలలో 5 నెలల క్రితం నిర్వహించిన జైకేతనం, విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్టు సేనతో సైన్యంతో సేనాని, దానికి దీనికి పోలిక ఏమైనా ఉండబోతుందా? లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి గ్యాప్లు ఏమైనా ఆయన దృష్టికి వెళ్ళి ఇప్పుడు ఈరోజు ఈ సమావేశం నిర్వహించే అవకాశాలు? వివిధ అంశాల మీద ఆయన చర్చిస్తారండి. ఇప్పుడు చిత్రాలలో జరిగిన సభ ఏంటంటే అది ఆవిర్భావ సభ. అది ప్రత్యేకంగా మన పార్టీ ఆవిర్భావం నుంచి మనం పడ్డ కష్టం 10 ఏళ్ళు, మనం ఏం చేసాం, ఎలా ముందుకు వచ్చాం, ఎలా అధికారంలోకి వచ్చాము, దాన్ని సెలబ్రేట్ చేసుకున్న సభ. ఇప్పుడు ఏంటంటే ఈ ఏడాది పరిపాలనలో అటు ఇటు కొన్ని ఒడిదుడుకులు జరుగుతున్నాయి. కొంతవరకు జన సైనికులు, కార్యకర్తలు, అలాగే మన నాయకులు, వీర మహిళలు కూడా కొంత ఇబ్బంది పాలవుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో మనం నేర్చుకున్నది ఏంటి, వచ్చే 4 ఏళ్లలో మనం ఎంతటి మంచి పరిపాలనని మనం అందరం సమిష్టిగా కలిసి తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీతో కలిసి ఎలా అందిస్తాం, మనం ఎలా అడుగులు వేయాలి, అలాగే మన అధికారం మన పాలన 5 ఏళ్లకే లిమిట్ అవ్వట్లేదు, అది 15 ఏళ్ళు మనం ఖచ్చితంగా అందరం కలిపి సుపరిపాలన అందించిన రోజే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. కాబట్టి మనందరం ఎంత సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద కూడా ఆయన ప్రత్యేకంగా సంభాషించే అవకాశం ఉంది. కాబట్టి మేమందరం దానికోసం ఎదురు చూస్తున్నాం. ఈ ఏపీతో పాటు తెలంగాణలో కూడా ముఖ్య కార్యకర్తలు అయితే పిలవడం జరుగుతుంది. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఆలోచన చేయొచ్చు. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన నాయకులు కారు, ఆయన ఇప్పుడు నేషనల్ లీడర్. సో ఖచ్చితంగా భారతదేశం వికసిత్ భారత్గా ఆవిర్భావించాలన్న మోడీ గారి సంకల్పానికి ఆయన పునాదులు వేసి ఆయనతో పాటు పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రతి అంశం మీద ఈరోజు మాట్లాడతారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన భారతదేశంలో, మన ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆయన పిలుపునిచ్చి ఖచ్చితంగా మనం ఎలాగ చేస్తే బాగుంటుంది, మనం మన రాష్ట్రాన్ని అలాగే మన దేశాన్ని ఎలాగ ప్రగతి మార్గంలోకి ముందుకు తీసుకువెళ్దాం అన్న దాని గురించి ఖచ్చితంగా ఆయన మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇటీవల ఇప్పుడు ఇంతకుముందే ఏడాది పాలన పూర్తి చేసుకున్న టీడీపీ సుపరిపాలన తొలి అడుగు అంటూ కూడా అంటే ఒక సింగిల్గా పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. ఈ జనసేన తరపు నుంచి కూడా మీరు దానికి ఎంతవరకు మద్దతు ఇస్తారు? రాబోయే రోజుల్లో ప్రజల్లోకి అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు ఉండదు? సుపరిపాలనలో తొలి అడుగు వాళ్ళు ఒక పార్టీ కార్యక్రమంగా చేశారండి. దానికి ఖచ్చితంగా మేమైతే మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఏదైనా 3 పార్టీలు కలిపే చేశాం కానీ ఒక పార్టీ చేసినట్టుగా ఎక్కడ ఉండదు. సో ఎవరు మాట్లాడినా కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా కూడా ఖచ్చితంగా అది 3 పార్టీలు కలిపి ఈరోజు ఎంతటి మంచి పరిపాలనని ప్రజలకు అందిస్తున్నాం అన్నదే ముందుకు తీసుకువెళ్ళాము. మేమైతే నిత్యం ప్రజల్లో ఉంటాం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశం ఎప్పుడు ఏంటంటే ప్రజలతో ఉండండి, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల అవసరాలు తీర్చి వాళ్ళకి మనం సరి అయిన సపోర్ట్ని అందించిన రోజే ప్రజలు మన గౌరవిస్తారు. ఏ రోజైతే మనం అది విస్మరిస్తామో, ఒక ఒంటెద్దు పోకడగా పోతామో, ఒక నిరంకుశమైన పాలన తీసుకొస్తామో, ప్రజలు ఎంత కఠినంగా నిర్ణయాన్ని తీసుకుంటారన్నది 2024 ఎలక్షనే నిదర్శనం. కాబట్టి ఆ తప్పు మన పార్టీ ద్వారా, జనసేన పార్టీ ద్వారా కానీ
అటు మిగిలిన పార్టీల ద్వారా కానీ ఈ సమన్వయంలో లోపం లేకుండా ముందుకెళ్లాలన్నది సేనాని తాలూకా ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఇది సేనతో సేనాని. ఇందాక నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అంటే గత 5 ఏళ్లలో జరిగినటువంటి అరాచకాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉండే, దాంతోపాటు ప్రభుత్వ పథకాలు కూడా ఎంతవరకు తీసుకువెళ్తారండి. ప్రభుత్వ పథకాలు కూడా ఖచ్చితంగా ఈరోజు సూపర్ 6 హామీలన్నీ విస్మరించారని వైసీపీ ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతున్నది. కానీ ప్రజలకు తెలుసు నిజం ఏం జరుగుతున్నది అన్నది. ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాలంటీర్ వ్యవస్థని తీసేసినా కూడా ఎంత చక్కగా ఈరోజు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కూడా, తెలుగు మహిళలు ప్రజల్లోకి వెళ్తున్నారో, ప్రజాక్షేత్రంలో ఈ సంక్షేమాన్ని అందిస్తూ ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని మళ్ళీ సరిదిద్దుకునే దిశగా ఈరోజు అడుగులేస్తున్నాం. నిర్ణయం తీసుకోవాలి, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే గత 5 ఏళ్లలో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. అనర్హులకు బోళు మందికి సంక్షేమాలు ఇచ్చారు, అది మనకు తెలుసు. నవరత్నాలు వాళ్ళు ఎంత మిస్యూజ్ చేశారు అన్నది మనకు తెలుసు. కాబట్టి మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు తప్పుకోవాలి. కానీ ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మామూలు పేద ప్రజలు అన్యాయం అవ్వకుండా కూడా దాన్ని మళ్ళీ సరిచేసుకొని గ్రీవెన్సెస్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని ప్రజలకు ఈరోజు అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకెళ్తున్నది. అది ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా ఏడాదిలో ఎక్కడా తప్పులు జరగనివ్వట్లేదు. ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరు తప్పులు చేసినా కూడా వెంటనే సరిదిద్దే దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అలాంటి సుపరిపాలనని మనం 5 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అందించాలి అన్నదే సేనాని తాలూకా ముఖ్య ఉద్దేశం. విశాఖలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు గారు, అదేవిధంగా ముఖ్య జనసేన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే 28, 29, 30 3 రోజులు నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది సుపరిపాలన దిశగా ఏడాది పాటు గడిచింది. సుపరిపాలన ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో ఒక మంచి పాలన ఇవ్వాలంటే ఆలోచనతో ప్రజలు పంపించారు. దానికి మా ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం రావడానికి కానీ, లేదంటే ప్రజలతో మన్నన పొందడానికి కానీ 10 ఏళ్ల పాటు పోరాటం చేశారు. దాని ఫలితమే ఈ ప్రభుత్వం వచ్చిందని భావిస్తున్నాం. అందుకు ఏడాది గడిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మాకు క్రియాశీల కార్యకర్తలు దాదాపు 14,650 మంది ఉన్నారు. 14,650 మంది ఉన్నారంటే వాళ్ళందరినీ కూడా ఒకసారి కలవాలని, వాళ్ళందరి తాలూకా అభిప్రాయాలు తీసుకోవాలని, నాయకులు అనేవాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ నాయకుల చుట్టూ ఉన్నప్పటికీ కార్యకర్త అభిప్రాయమే ముఖ్యమైనటువంటిది మా అధ్యక్షుల వారి ఆలోచన. కార్యకర్త తాలూకా అభిప్రాయం తీసుకొని గడిచిన పాలనలో ఏ విధంగా జరిగింది, లోటుపాట్లు ఏంటి, భవిష్యత్తులో ఏం చేయాలి. ఎందుకంటే కూటమి పాలనలో ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, వారు మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే బాటలో ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అందువలన రేపు 27న విశాఖపట్నం రాబోతున్నారు మా అధ్యక్షులు. 28 పొద్దుట మీకు అందరికీ తెలుసు, మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనసభ్యులందరూ, మాకున్నటువంటి 2 ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వారి అభిప్రాయం, వారి ఆలోచనలు తీసుకోవటం, తద్వారా ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా పనిచేయాలన్నది. అదేవిధంగా సాయంత్రం అనేక పార్టీ గుర్తించినటువంటి, ఇప్పటికే నామినేట్ చేసినటువంటి కొంతమంది చైర్మన్లు కానీ వివిధ హోదాల పదవులు ఉన్న వాళ్ళతో మీటింగ్ ఉంటుంది, సమావేశం. 29 మా స్టేట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ముఖ్యమైన నేతలు, అంటే ఇప్పటివరకు పదవులు వచ్చిన వాళ్ళే నాయకులు కారు, పదవులు రాని వాళ్ళు కూడా గుర్తించబడిన నాయకులే. వారందరూ కూడా 29 పొద్దుటి నుంచి వారితో కూడా మాట్లాడతారు. తద్వారా 30వ తేదీన ఇది ఒక పండుగ వాతావరణం. ఈ 28, 29 కార్యక్రమాలు ఎక్కడ జరగబోతుంది? 28, 29 కార్యక్రమాలు వైఎంసీఏలో జరగబోతున్నాయి. ఆర్కే బీచ్ దగ్గర వైఎంసీఏలో అక్కడ జరగబోతున్నాయి. వాటిల్లో ఒక దశ నిర్దేశించే విధంగా మాకందరికీ చేయబోతున్నారు.
ఇప్పటికే చాలామందికి అధికారం వచ్చినా కొంతమేర వారికి ఏ అవకాశం రాలేదన్నటువంటి ఒక నిరాశతో ఉన్నటువంటి మా నాయకులను కూడా వాళ్ళందరి అభిప్రాయాలు కూడా మాట్లాడడానికి, వాళ్ళందరితో మాటామంతి కలపడానికి ఆ 28, 29 పూర్తిగా ఉపయోగించుకుంటాం. ఇక 30 ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సభ నిర్వహిస్తున్నారో చిత్రాడ తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో ఇంత భారీగా, ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎందుకు అంత అభిమానం? రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కదా, విశాఖపట్నంలో ఎందుకు ఏర్పాటు? మంచి ప్రశ్న అడిగారు. ఉత్తరాంధ్ర అనేటువంటిది మా గుండెకాయ లాంటిది, మా పార్టీకి, మా అధ్యక్షుల వారికి అత్యంత ప్రేమ. విశాఖపట్నంలో గడిచిన గత పాలనలో ప్రజల సమస్యలు వింటానని చెప్పి జనవాణి అనే కార్యక్రమం నిర్వహించడానికి విశాఖపట్నం వస్తుంటే గడిచిన 2-3 ఏళ్ల క్రితం ఆనాటి ఉన్నటువంటి రాక్షస పాలనలో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అట్లీస్ట్ ప్రజలతో ఆయనకి చెప్పుకుందామంటే కష్టసుఖాలు 20 కిలోమీటర్ల దూరం అయినా సరే హెలికాప్టర్లో వెళ్తూ పరిచయాలు కప్పేసేవాడు. జనం చెప్పుకుందామంటే అవకాశం లేదు. సరే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ప్రతిపక్షంగా మనమనే విందామని చెప్పి మా అధ్యక్షులు అనుకుంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైనా సమస్య చెప్తే అది క్లియర్ అవుద్ది, అధికారం లేకపోయినా ఒక నమ్మకం ఉంది. ఈ రెండింటికి కలిపి విశాఖపట్నం వస్తుంటే ఆనాడు కింద స్థాయి అధికారులు కాదు కానీ పోలీస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పవన్ కళ్యాణ్ గారు చేయెత్తితే తప్పు, పవన్ కళ్యాణ్ గారు నిలబడినా తప్పే, పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టినా తప్పే, అట్లా రానివ్వకుండా విశాఖపట్నంలోనే ఆపేసి నిర్బంధించి లైక్ పిఓకే లేదా పాకిస్తాన్లో ఉన్నట్లో పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్బంధించారు. అనేక మంది నాతో పాటు చాలామంది మా నాయకులందరూ కూడా జైలు పాలయ్యాం. అందుకు మాకు విశాఖపట్నంలో ఉన్న ప్రజలు ఆ రోజు ఏ విధంగా ప్రేమించారంటే పవన్ కళ్యాణ్ గారిని నోవట్లను నిర్బంధిస్తే ఎవరు చెప్పినా వేలల్లో పోలీసులు ఉన్నప్పుడు కూడా విశాఖ ప్రజలు అతని మీద ఉన్న అభిమానం, మా అధ్యక్షులపై ఉన్న అభిమానంతో రాత్రి అనక పగలనక 3 రోజులు 40-36 గంటల పాటు అక్కడే కాపలాగా వేశారు. అది అభిమానం. ఆ అభిమానం కొలిది ఇక్కడే పెడదామని చెప్పేసి ఓ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ 3 రోజుల కార్యక్రమంలో లాస్ట్ రోజు అయితే కార్యకర్తల సమావేశం, ఈ మిగతా 2 రోజులు కూడా ప్రభుత్వ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం, లేదంటే ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్టు కార్యక్రమం? అవును, ఇది పార్టీ కార్యక్రమం, ప్యూర్లీ పార్టీ కార్యక్రమం. బట్ ప్రభుత్వ ఫలాలు గడిచినటువంటి 12 నెలలు 13 నెలల్లో ఏ విధంగా మనం అందజేసాం, డెలివరీ అయినాయి, మనం ఇచ్చినటువంటి పథకాలు ఎంత మేరకు చేరాయి, ఎంత మేరకు చేరినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, వాళ్ళందరూ సాటిస్ఫైగా ఉన్నారా లేదా, అవసరమైతే వేరే ఏం మార్పులు కావాలి అది కూడా జరుగుతుంది. మిగతాది ఇక్కడ పార్టీ, మా పార్టీ ఒకటే కాదు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ముగ్గురు కలిపిపోతున్నాం. అందుకు ఆ పొత్తులో భాగంగా, కూటమి భాగంగా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇచ్చేది సుపరిపాలన, ఈ ప్రభుత్వం ఇచ్చేది మంచి పాలన అనిపించుకోవడానికి కావాల్సినటువంటి అడుగులేస్తాం. విక్రమ్ గారు చెప్పండి, ఈ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది? కార్యకర్తలతో తీసుకురావడం కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే కార్యకర్తలకి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది, ఎలా ఉండబోతుంది? సేనతో సేనాని అనే కార్యక్రమం అనేది మా అందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి ఇది ఎప్పుడవుతుందో అనే ఆలోచనతో ఉన్నారు. రాబోయే వినాయక చవితి మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగ అయితే మా జనసేన కేడర్ అందరికీ మాత్రం 28, 29, 30 తారీఖు మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దిశానిర్దేశం ఆ రోజు ఇస్తారు కాబట్టి మేము అందరం వేచి చూస్తున్నాం ఆ రోజు 30 తారీఖు కోసం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆయనకు ఉత్తరాంధ్ర పైన ఉన్న ప్రేమని ఈ విధంగా తెలియపరుచున్నందుకు మేము అందరూ ఆయన కృతజ్ఞత భావంతో తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఈ కార్యక్రమంకి అంటే మీకు ఏజెన్సీలు కూడా ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించడం జరిగింది, అక్కడి నుంచి కూడా కార్యకర్తలు భారీగా తీసుకొచ్చే అవకాశం కానీ అక్కడ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఏ విధంగా ఇక్కడ చూపించబోతుంది? ముఖ్యంగా ఇది ప్యూర్గా పార్టీకి సంబంధించిన సమావేశాలు. గడిచిన 13 నెలల్లో పార్టీకి బిజీగా ఉండటం వల్ల మా ఉప ముఖ్యమంత్రి గారు మా సేనాని, మా కేడర్తో కలవటం కొంచెం కష్టమైంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్ ఉన్న కార్యకర్త, ముఖ్య నాయకుల్ని, ప్రతి ఒక్కరిని మనసు విప్పి మాట్లాడే అవకాశాన్ని ఈ విధంగా కల్పించారు. 3 రోజులు అసలు యాక్చువల్గా గత 3 సార్లు విశాఖపట్నం పర్యటన రద్దయింది. లాస్ట్ టైం వాళ్ళ బాబుకి ఇబ్బంది వచ్చి అన్నీ అలా ఎప్పుడు అనుకున్నా రద్దయింది. ఇప్పుడు పర్టికులర్గా పార్టీ కేడర్ని అందరినీ చెరువుగా వచ్చి ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని ఎవరైతే ఏమాత్రం చిన్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రతి ఇబ్బంది తెలుసుకోవాలని, అందరికీ న్యాయం చేయాలని, అందరితో మాట్లాడాలని
సేనతో సేన అనే కార్యక్రమం ప్యూర్గా ఇది పార్టీ కార్యక్రమం. పార్టీలో ఉన్న అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి. ఉత్తరాంధ్ర అంటే మీకు చెప్పారు, తాతారావు గారు చెప్పారు ఇప్పుడే, మనల్ని ఎంత హ్యూమిలేట్ చేశారో. ఆ రోజు మేమందరం అంటే మా మీద 2 మర్డర్ కేసులు, రోజాను ప్లస్ ప్రదీప్ రాజు మీద నా మీద 2 మర్డర్ కేసులు పెట్టారు. మేమందరం ప్రెస్ చూస్తున్నాం, మేము అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా లేము. ప్రతి ముఖ్య నాయకుల మీద 2 కేసులు పెట్టారు, మర్డర్ కేసులు. అట్లాంటి కేసులు పెట్టి విపరీతంగా రాక్షస పాలన నుంచి విముక్తి వచ్చిన తర్వాత ఇప్పుడు మా పరిపాలనలో ఇప్పుడు వరకు నిమగ్నం అయి ఉన్నారు. ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టారు, పార్టీకి దశా నిర్దేశిస్తారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల మూడు రోజులు కూడా జరిగేటువంటి 28, 29, 30 తేదీల్లో నిర్వహించేటువంటి జనసేన సేనతో సేనాని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ప్రజాప్రతినిధి వరకు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా పండగలో పాల్గొనాలని చెప్పి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఉత్తరాంధ్రలో ఉత్సాహ వాతావరణం కూడా ఇప్పటికే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అయితే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా దగ్గరుండి ఇక్కడే ఈ 5 రోజులు కూడా ఇక్కడే ఉండి కార్యక్రమాలు ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే ఉత్తరాంధ్రలో గతంలో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్నటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకుని ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అభివృద్ధి సంక్షేమం ఏ మేరకు అందింది అనేది జన సైనికుల ద్వారా ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్లాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కార్యకర్తలు, నాయకులు తెలియజేస్తున్నారు. అదే కోణంలో ఈ కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో 12వ ఆవిర్భావ సభ నిర్వహించినటువంటి జనసేనాని అది జయకేతనంగా పేరు పెట్టి అక్కడ చిత్రాడలో నిర్వహించినట్టు భారీ బహిరంగ సభ నిర్వహించిన 5 నెలల తర్వాత విశాఖపట్నం కేంద్రంగా సేనతో సేనాని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కార్యకర్తలతో మమేకం కావడానికి సన్నద్ధం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జనసేనకు ఉన్నటువంటి పట్టు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కరడు కట్టిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొని రావడం, రాబోయే రోజుల్లో అంటే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని జనసేన ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ముందుగా ఒకరోజు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని 3 రోజులుగా మార్చడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. 28వ తారీఖున ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించి వాళ్ళకి దిశానిర్దేశం చేయడంతో పాటు కార్యకర్తల దగ్గరికి ప్రజాప్రతినిధులు ఈ ఎమ్మెల్యేలు ఎలా వెళ్ళాలి, వాళ్ళని ఎలా ఐక్యం చేయాలి, వాళ్ళతో పాటు ఎలా ముందుకు నడవాలి అనే దిశానిర్దేశం కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 29వ తారీఖు 2వ రోజు అయితే పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు కళలను కూడా ప్రదర్శిస్తూ పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికే ఆ రోజునంతా కూడా కేటాయించడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. ఏదైతే ఉత్తరాంధ్రలో కనుమరుగైపోతున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించినట్టుగా ఇప్పటికే ఆ పార్టీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఏదైతే గత సుమారు ఏడాది కాలంగా కార్యకర్తలకి దూరంగా ఉండాల్సి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కావచ్చు, నిర్వేదాన్ని కావచ్చు తిప్పుకొట్టడానికి, పారద్రోలడానికి పవన్ కళ్యాణ్ రూపొందించినటువంటి సేనతో సేనాని కార్యక్రమం వేదిక కాబోతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మధ్యాహ్నం 1 గంట నుంచే కార్యకర్తల మనోభావాలు, వాళ్ళ అభిప్రాయాలు కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటలకి సేనాని అయితే సైన్యాన్ని ఉద్దేశించి తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఆయనతో కార్యకర్తలు ఏ విధంగా నడాలి, కార్యకర్తల
మనోభావాలు ఏంటో తెలుసుకోవడంతో పాటు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఆ సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాలకు ఇప్పటికే గత 12 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉండి వెన్నుదన్నుగా నిలిచినటువంటి కార్యకర్తలు భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, దాంతోపాటు రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రభుత్వ పథకాలను ఎలా వివరించాలితో పాటు పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉత్తరాంధ్రలో జనసేన పాగా మరింత గట్టిగా వేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.